ధర్మాధర్మాలు వీరి ఫలం వేరు వేరైందో సృష్టి నిష్పద్యమాన మళ్ళీ ఉత్తర సృష్టి చేయాలనుకున్నప్పుడు పూర్వ సృష్టి సదృశ్యేవ నిష్పద్యతే. పూర్వంలో ఏ సృష్టి అయితే ఉందో, ఎలాగుందో, ఏ ధర్మాధర్మాలతో కూడుకుందో, ఏ పాపపుణ్యాలతో కూడుకున్నారో, ఏ సుఖదుఖాలతో కూడుకున్నారో ఆ విధంగానే మళ్ళీ ఉత్తర సృష్టి కూడా జరుగుతుంది. దానికి స్మృతి కూడా చెప్తుంది. శృతి చెప్పింది, ఇప్పుడు స్మృతి కూడా చెప్తూ ఉంది. తేషాం ఏ యాని కర్మాని ప్రాక్ సృష్ట్యాం ప్రతిపేదిరే. ఎవరెవరు పూర్వ సృష్టిలో ఏ ఏ కర్మ చేస్తూ ఉన్నారో, ఏ సంస్కారంతో ఉన్నారో అదే భగవద్గీత చెప్పింది. వాయుర్గంధా నివాసయాత్. వాయు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎట్లా అయితే గంధ సుగంధాన్ని తీసుకొని పోతాం, ఒక సుగంధమేనా, దుర్గంధాన్ని కూడా. గంధ అంటే రెండు వస్తూ ఉంటాయి, సుగంధము దుర్గంధము. అట్లాగే పుణ్యం అనేది సుగంధము, పాపం అనేది దుర్గంధము. జన్మాంతరంలోకి కూడా పోతూ ఉంటుంది. అందుకే కదా శుచీనాం శ్రీమతాంగే అని చెప్పేదానికి కారణమైంది. అందుకు పూర్వంలో ఏ నామంతో ఉందో, ఏ కర్మంతో ఉన్నారో ప్రాక్ సృష్ట్యాం ప్రతిపేదిరే తాన్యేవతే ప్రపద్యంతే సృజ్యమాన పునఃపునః. వాటినే మళ్ళీ పొందుతూ ఉంటారు. ఆ సంస్కారాన్ని, ఆ కర్మల్ని పొందుతుంటారు. హింసాహింసే మృదుక్రూరే. హింసకు జంతువులైతే హింసకు జంతువులైతే ఉంటారు, అహింసకు జంతువులైతే అహింసకులై పుడతారు. మృదుత్వంతో ఉన్న వాళ్ళైతే మృదుత్వంతో ఉంటారు. క్రూరులై ఉంటే ధర్మాత్ములైతే ధర్మాత్ములై పుడతారు. అధర్మాత్ములైతే అధర్మ వృత అంటుతే సత్యవంతులైతే సత్యవంతులుగా, అసత్యవంతులైతే అసత్యవంతులుగా. తద్భావిత ప్రపద్యంతే తస్మాత్ తత్తస్య రోచతే. ఆ విధంగానే పుడతారు. వాళ్ళకి అదే మళ్ళీ ఇష్టం అవుతుంది. ఏ దేంతో ఇట్లా మీరు పడుకునే దానికి ముందు ఏ భావంతో పడుకుంటారో, లేచిన తర్వాత కూడా మళ్ళీ దాని ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటారో, పూర్వ సృష్టిలో ఎలా ఉన్నారో మళ్ళీ వాళ్ళకి అదే రుచిస్తుంది. మీరు ఎంత కొత్తది పెడతామని నాకు ఇది అక్కర్లేదు అదే పెట్టమంటాడు వాడు. అవునా కాదా? ఒక తల్లిదండ్రికి పుట్టిన బిడ్డలే నాకు అది అంటాడు. మరి వాడు అది కోరేదానికి వీడు ఇది కోరేదానికి కాదంటే వాళ్ళు పూర్వజన్మలో అట్లున్నారు వాళ్ళు. ఇప్పుడు మనకు అనుభవం కింద. అందుకొరకు పూర్వ సృష్టిలో ఏ నామం ఉందో, ఏ రూపం ఉందో, ఏ ధర్మం ఉందో, ఏ అధర్మం ఉందో, ఏ సత్యాసత్యాలు ఉన్నాయో, హింసకులు అయితే హింసకులు, క్రూరులు అయితే క్రూరులు, ధర్మాత్ములు అయితే ధర్మాత్ములు, అధర్మాత్ములు అయితే. దీనివల్ల ఎవడు చేసుకునేది వస్తుంది? ఈరోజు రాలేదేంటి? అందువల్ల ఎవరో చేసింది కాదు, ఎవరో నీ నెత్తి మీద పెట్టింది కాదు. ఎవరు కట్టుకున్న మూట వాళ్ళే మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటారు. ఏ మూట? ధర్మ మూట, క్రియాకారక మూట. అందుకే కదా భాగవతంలో కూడా వస్తుంది. బ్రహ్మదేవుడు గొల్లపిల్లలను గోవులంతా ఎత్తుకొని పోయినప్పుడు కృష్ణ పరమాత్మ ఎవరెవరు ఏ రూపంతో, ఏ స్వభావంతో, ఏ గుడ్డతో, ఏ మాటతో, ఏ వెక్కిరింగులతో, ఏ అంగవైకలతో ఉన్నారో అట్లాగే అయి అక్కడికి పోయారు. అట్లాగే మనకు కూడా ఎవరెవరు ఏ స్వభావంతో, ఏ సంస్కారంతో ఉన్నారో ఆ స్వభావంతో ఉంది. మరి లేకపోతే వాడు తపస్సు ఏం కావాలి? కొత్తగా వస్తే వాడి పుణ్యం ఏం కావాలి, వాడి పాపం ఏం కావాలి? పోతూ ఉంటుంది. చేసుకున్న వానికో నష్టం వస్తుంది, చేయవానికో లాభం వచ్చేస్తుంది. అవునా కాదా? కొత్త సృష్టి అయితే ఇక అటువంటి అనుకుంటూ చారువాకుల మాదిరిగా అయిపోతుంది. పోలా ఎందుకు పుణ్యం చేయాలా, ఎందుకు మంచిని ఆచరించాలా? అందుకని ఎవరే స్వభావంతో ఉన్నారో ఆ స్వభావంతోనే మళ్ళీ ఉత్పన్నమవుతారని మనకు స్మృతి అన్ని కూడా చెప్తూ ఉన్నారు. తర్వాత ప్రళీయమానభిచేదం జగచ్చక్త్యవశేషమేవ ప్రళీయతే. తర్వాత మళ్ళీ అది లయమయ్యే సమయం లోపల కూడా ఈ జగత్తంతా కూడా శక్తి మాత్రం ఉంటుంది. ఆ శక్తి అందే ఇది లయించిపోతుంది. శక్తి మూలమేవచ్చ ప్రభవతి. మళ్ళీ ఆ శక్తి ద్వారానే మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. ఆ శక్తి అందు లయమైపోతుంది. ఆ శక్తి ద్వారానే మళ్ళీ ఇతరథ ఆకస్మికత్వ ప్రసంగాలు. ఆ విధంగా చెప్పకపోతే ఆకస్మికత్వం అంటే నేను అనుకోకుండా వచ్చా అంటాం కదా. అనుకోకుండా వచ్చేవాళ్ళు, అనుకోని వచ్చేవాళ్ళు కొంతమంది, అనుకోకుండా వచ్చేవాళ్ళు కొంతమంది కదా. అప్పుడు ఆకస్మికత ప్రసంగం అంటే చేయందే రావడం, చేసింది పోవడం. ఆ విధంగా మనం ఒప్పుకోకపోతే ఏమవుతుందంటే చేసిందేమో పోతుంది, చేయందేమో వస్తుంది. అప్పుడు జీవుడికి నష్టమా కాదా? చేసిన వాడికి నష్టము, చేయవాడికేమో లాభము. నచ అనేకాకార శక్త్యా కల్పయితుం. అనేక రకమైన శక్తి ఉందని కల్పన చేసేదానికి అవకాశం లేదు. ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తి అందు లయమవుతాయి. ఆ శక్తి ద్వారా మరి బయటికి
వస్తాయి కాబట్టి తతశ్చ విచ్ఛిద్య విచ్ఛిద్య అపి ఉద్భవతాం భూరాదిలోక ప్రవాహానాం దేవతిర్యగ్ మనుష్యలక్షణాంచ ప్రాణి నికాయ ప్రవాహానాం వర్ణ ఆశ్రమ ధర్మ ఫల వ్యవస్థానాం చ అనాదౌ సంసారే చెప్పారు. ఏం చెప్పారు? ఆసక్తి నుంచి వస్తుంది కాబట్టి విచ్ఛిద్య విచ్ఛిద్య అపి ఉద్భవతాం, అదే విడిచి విడిచి ఉత్పన్నం అవుతూ ఉంటారు కదా, క్రమంగా కాకుండా కొంత సృష్టి అయింది మళ్ళీ తర్వాత కొంచెం సృష్టి అయింది అని ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని వదిలిపెట్టారనుకోండి, ఆ రకంగా ఏదవుతుందో భూరాదిలోక ప్రవాహనం సమస్త భూస్వాది లోకాలన్నీ కూడా దేవతలు తిరియ కంటే అడ్డంగా నడిచేవి, ఆ తర్వాత మనుషులు అంటే నిలువుగా నడిచేవాళ్ళు, వాళ్ళు అవి అడ్డంగా నడిస్తే మనుషులు నిలువుగా నడుస్తారు. ప్రాణ నికాయ ప్రవాహన, నికాయం అంటే ఏంటిది? వీటి యొక్క సముదాయం అంతా కూడా వాటి యొక్క ప్రవాహనం అంతా వర్ణము, ఏ వర్ణానికి సంబంధించిన వాడు, ఆశ్రమము, ధర్మము, దానికి సంబంధించిన ఫలము, ఈ యొక్క వ్యవస్థ వర్ణాశ్రమ ధర్మ ఫల వ్యవస్థ అంతా కూడా అనాదౌ సంసారే, ఈ అనాది నుంచి ఈ సంసార ప్రవాహములో నిశ్చితమై, నియతం అంటే ఏంటిది? నిశ్చితమై, నిశ్చితత్వం ఇంద్రియ విషయ సంబంధ నియతత్వవత్ ప్రత్యేతవ్యం. ఇంద్రియానికి విషయానికి ఎట్లాగైతే నిశ్చితమై ఉంటుందో, ఒక ఇంద్రియం ఇంకొక విషయాన్ని ఎట్లాగైతే గ్రహించదో, ముక్కు పోయి శబ్దాన్ని గ్రహిస్తుందా, చెవు పోయి గంధాన్ని గ్రహిస్తుందా, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయము అట్లాగే నిశ్చితం ఎట్లా అయితే ఉందో, అట్లాగే ఎవరెవరి స్వభావానికి వాళ్ళకు సంబంధించిన అట్లాగే మళ్ళీ నిశ్చితమై నిర్ణయమై వస్తూ ఉంటుంది. అది అనాదిగా వస్తూనే, అందుకో కదా కొంత మనిషి శరీరం వచ్చినప్పటికీ నా స్వభావము పోదు, కొన్ని జంతువులై పుట్టినప్పటికీ మనిషి స్వభావము పోదు. శరీరం వేరుగా రావచ్చు, స్వభావాలు మాత్రము అలాగనే వస్తూ ఉంటాయి. అందుకొరకే అయిపోయిందా? నహి ఇంద్రియ విషయ సంబంధాదేర్ వ్యవహారస్య ప్రతిసర్గం అన్యథాత్వం షష్ఠేంద్రియ విషయ కల్పం శక్త్యం ఉపేక్షితం. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని ప్రళయాలైనా ఏ ఇంద్రియంతో చేసే పని ఆ ఇంద్రియంతోనే చేస్తున్నాను కానీ ఇంకో ఇంద్రియంతో చేయడము లేదు. అదే చెప్పారు, నహి ఇంద్రియ విషయ సంబంధాదే వ్యవహారం. ఇంద్రియానికి విషయానికి దానికి సంబంధించిన ఏ వ్యవహారం ఉందో, చక్షురాది ఇంద్రియాలకు కావచ్చు, కర్మేంద్రియాలకు కావచ్చు, దానికి సంబంధించిన ఏ విషయము దాని వ్యవహారం ఉందో, ప్రతిసర్గం అన్యథాత్వం. ప్రతిసర్గం ప్రతి సృష్టిలో కూడా అన్యథాత్వం అంటే ఇతర వ్యవహారం జరగకుండా దేని వ్యవహారం దానికి జరగాలో దానికే జరుగుతుంది. షష్ఠేంద్రియ విషయ కల్పం. షష్ఠేంద్రియం అంటే 6వ ఇంద్రియం ఏంటిది? మనశ్శష్టాని ఇంద్రియాని, దాని కల్పము శక్త్యముత్ప్రేక్షితం నై ఉత్ప్రేక్షితం అంటే దానికే తప్ప మిగతా వాటికి వచ్చేదానికి అవకాశము. అతశ్చ సర్వకల్పనాం తుల్య వ్యవహారత్వాత్ కల్పనాంతర వ్యవహారానుసంధానం. అందుకొరకు ప్రతి కల్పములో కూడా ఇప్పుడున్న ఈ వ్యవహారమే వచ్చే కల్పంలో, ఆ వ్యవహారమే ఆ కల్పంలో ఉత్తరోత్తరంగా పోతూనే ఉంటుంది. ఎన్ని రోజులు, ఈ రోజు రేపు ఎల్లుండి ఎట్లాగైతే మనకు ఈ జన్మలో పోతుందో అట్లాగే కల్పాంతరంలో కూడా పోతూ ఉంటుంది. కాబట్టి అనుసంధాన క్షమత్వాత్ ఈశ్వరానామ సమాన నామరూపాయవ ప్రతిసర్గం విశేష ప్రాదుర్భవంతి. ఈశ్వరులు కూడా దేవతలు కూడా ప్రతిసర్గ లోపల కూడా ఆ రూపంతోనే ఆ నామంతోనే పుడుతూ ఉంటారు. వాళ్ళకి వచ్చే రూపం అదే. ఈ కల్పం బ్రహ్మదేవుడు 4 తలకాయలు అయితే వచ్చే కల్పన 2 తలకాయలతో ఉండడు, మళ్ళీ 4 తలపాలతో ఉంటాడు. వచ్చే కల్పన విష్ణువు కూడా ఈ కల్పంలో శేష అయితే వచ్చే జన్మలతో దున్నపోతుంది కూర్చోడు. రూపం అదే, పేరు అదే, మొత్తం అదే ఉంటుంది. వేరే బ్రహ్మదేవుడికి అదే ఉంటుంది, రుద్రుడికి అదే ఉంటుంది, విష్ణువు కూడా. వాళ్ళకి అది ఉన్నప్పుడు మనకి ఎక్కడ పోతుంది అంటే మన శరీరాన్ని మారుతూ ఉంటాయి అనుకోండి. వాళ్ళ పుణ్యకొద్ది ఏదైతే ఉందో వాళ్ళ సమయం అయిపోతే వాళ్ళు కూడా దిగిపోయే వాళ్ళే. ఇంకా రిటైర్ లేదు, గీతారు లేదు, వాళ్ళు ఆత్మస్వరూపులు కదా. వాళ్ళు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కరు అవుతూ ఉంటారు. అందుకొరకు సమానామరూపత్వాత్ చ ఆవృత్తావపి మహాసర్గ మహాప్రళయ లక్షణాయాం జగతో అభ్యుపగమ్యమానాయాం న కచ్చిత్ శబ్ద ప్రామాణ్యాది విరోధ.
మహాకల్పంలో కావచ్చు, మహాసర్గంలో కావచ్చు, మహాప్రలయంలో కావచ్చు, శబ్ద విరోధం మాత్రము రాదు. అదే శబ్దం ఉంటుంది, అదే రూపం ఉంటుంది. అందువల్ల ఆ రూపానికి అదే అర్థం కానీ అదే రూపం కానీ ఇంకోటి అయ్యేదానికి అవకాశం లేదు. కాబట్టి సమాన నామరూపతాంచ శృతి స్మృతి దర్శయత. సమానంగానే నామము రూపము ఉంటుంది అనే దాని కొరకు ఇప్పుడు శృతిని స్మృతిని రెండింటిని కూడా చూపిస్తున్నాడు. సూర్యచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీంచాంతరిక్షమధోస్వ. ఋగ్వేద సంహిత. ఇది శృతి. సూర్యుడు చంద్రుడు పూర్వములో ఎట్లా ఉన్నారో దాత అంటే బ్రహ్మదేవుడు ఈ కల్పంలో కూడా అట్లాగే సృష్టి చేశాడు. సూర్యుడు అనే పేరు ఆ రూపము, చంద్రుడు అనే పేరు ఆ రూపము అలాగే చేశాడు. దివం, దివం అంటే స్వర్గం, పృథివి అంటే పృథివి, అంతరిక్షం అంటే అంతరిక్షం. వీటికి పేర్లు అవే, రూపాలు కూడా అవే. సూర్యచంద్రులకు పేర్లు అవే, రూపాలు అవే. భూమికి పేరు అదే, రూపం అదే. స్వర్గానికి పేరు అదే, రూపం అదే. ఇంకా దాని మార్పు ఏమీ లేదు అని ఈ శృతిని గురించి చెప్పారు. ఇప్పుడు శృతిని గురించి యథా పూర్వస్మిన్ కల్పే సూర్యచంద్రస మాస ప్రబృధి జగత్కృప్తి తదాస్మిన్నపి కల్పే పరమేశ్వరో అకల్పేది ఇత్యర్థ. పూర్వములో సూర్యచంద్రులు వగైరా ఎట్లాగైతే ఉన్నారో ఈ కల్పంలో కూడా, ప్రళయానంతర కల్పంలో కూడా అట్లాగే నామం రూపంతో ఉన్నారు. తథా అగ్నిరవా అకామయత అన్నాదో దేవానాగం శ్యామితి సైవమగ్నయే కృత్తికాభ్య షోడశాం అష్టకపాలం నిరవపత్ ఇది నక్త్రక్షేష్టవిదో యో అగ్నిర్నిరవపదస్మై వా అగ్నయే నిరవపత్తయో సమాన నామరూపోదం దర్శయతి ఇత్యేవం జాతీయక శృతి ఇత్యాదయ. ఇంత పొడుగు శృతి ఉంది. అగ్నిరవా కామయత, దేవతల్లో మరి ఏంటిది, దేవతలలో నేను అన్నం తినేవాడిని కావాలనుకున్నాడు ఒక దేవుడు. అనుకుని ఏమని చేశాడు అతను, కృత్తికా నక్షత్రం రోజు ఆ కృత్తికాభిమాని అగ్నిదేవునికి 8 రకాలైన మట్టి పాత్రల్లో అన్నం పెట్టాడు. అంటే అన్నం ఉడకబెట్టాడు. ఇప్పుడు పూర్వం ఎట్లాగైతే మీ ఏంటిది పూరిలో మట్టి పాత్రలు అంటాడో ఆయన కూడా కృత్తికా నక్షత్రం చేయని ఉద్దేశం చేత 8 మట్టి పాత్రల్లో అన్నాన్ని వండాడు. వండి ఏం చేశాడు, పురోదర్శనం తయారు చేశాడు. చేసి ఆ దేవతకు అర్పణ చేశాడు. ఆ నక్షత్రం అనుసారం ఏం చేశాడు, ఆ పురోదర్శనం అర్పించిన దాన్ని స్వీకరించాడు, తాను కూడా స్వీకరించాడు అనేదాన్ని మనకు శృతి చెప్తున్నారంటే అదే దేవత ప్రకారము ఆ రకంగా జరిగింది అని ఈ విధంగా చెప్పినందువల్ల ఆ ఇద్దరు సమానమైన నామరూపాలు కలిగిన వాళ్ళు అయ్యారా, వేరు నామరూపాలు కలిగిన వాళ్ళు అయ్యారా? అట్లాగే ఈ రూపంలోనే మరి ఎట్లాగైతే శృతి ఉదాహరణ చెప్పేదో అట్లాగే స్మృతి కూడా చెప్తుంది. ఋషీణాం నామధేయాని ఋషుల యొక్క నామము. తర్వాత యాశ్చ వేదేషు దృష్టయ, ఏ ఋషికి ఏ నామముందో, ఎవరు ఏ వేదాన్ని దర్శించారో. ఋషులు అంటే ఏంటి? ఋషియో మంత్రద్రష్టార. ఋషులు అంటే ఎవరు? ఆయా మంత్రాన్ని దర్శించిన వాళ్ళు. అది విశ్వామిత్రుడు దేన్ని దర్శించాడు? గాయత్రి మంత్రాన్ని దర్శించారు. అట్లాగే ఋషీనాం నామధేయాన్ని, ఏ ఋషికి ఏ పేరుందో అదే పేరు అదే రూపము. యాశ్చ వేదేషు దృష్టయ, ఎవరు ఏ వేదాన్ని దర్శించారో ఆ వేదము. తర్వాత ఏంటిది? శర్వర్యంతే ప్రసూతానాం తాన్యేవేభ్యో దదాత్యజ. శర్వర్యంతే రాత్రి తర్వాత అంటే కల్పాంతరం తర్వాత ఎవరెవరికి ఇచ్చారో, ఎవరెవరు దర్శించారో మళ్ళీ వాళ్ళకు అదే ఇస్తాడంట. ఎవరు? అజహ అంటే బ్రహ్మదేవుడు. ఏ ఋషి ఏ పేరు కలిగిన వాడు ఏ వేదాన్ని దర్శించాడో మళ్ళీ వాళ్ళకు అదే రాత్రి అంటే ఆయన రాత్రి తర్వాత, మన రాత్రి అంటే కల్పాంతం తర్వాత. యథర్థుర్ ఋతులింగాని నానారూపాన్ని పర్యయే. ఋతువు తర్వాత ఋతువు యథా ఋషు ఋతు లింగాని నానా రూపాన్ని. ఆ ఋతువులు దానికి సంబంధించిన లింగం అంటే గుర్తు, దానికి సంబంధించిన నానా రూపాలు. తర్వాత దృశ్యంతే తాన్యేవ తథా బాబా యుగాదిషు. మళ్ళీ యుగ ప్రారంభంలో
దేనికి ఏ రూపం ఉందో, ఏ నామం ఉందో, ఏ రుచి ఉందో, ఏ క్రియ ఉందో, ఏ శక్తి ఉందో మళ్ళీ ఆ రూపంలోనే దాన్ని చేశారు. యథాభిమానినో అతీతాస్తుల్యాస్తే సాంప్రతేరయ్య. దేని యందు ఎవరికి అభిమానం ఉందో, సంస్కారం ఉందో, ఆ సంస్కారాన్ని అభిమానాన్ని బట్టే మళ్ళీ ఈ సృష్టిలో కూడా వస్తూ ఉంటుంది. దేవాదేవైరతీతైర్హి రూపైర్నామభిరేవ చ. దేవతల చేత దాన్ని అతిక్రమించిన వాళ్ళు అతిక్రమించినట్టుగానే ఎవరెవరికి ఏ రూపం, ఏ స్వభావం, ఏ వగైరా ఉంటుందో దాంతోనే మళ్ళీ సృష్టి జరుగుతుంది అని ఈ విధంగా శృతి కూడా చెబుతుంది అని శృతి స్మృతులను గుర్తు చేస్తూ శబ్దము నిత్యము, దాంతోపాటు వాళ్ళ దేవత రూపం కూడా నిత్యమే అని శబ్దం ద్వారానే దేవతా శరీరాలు పుట్టాయనే దాన్ని నిర్ధారణ చేశారు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మనుష్యాధికారము, దేవతాధికారము, శూద్రాధికారము అయిపోయిన తర్వాత కంపనాధికరణం. వాయువును చూసి వీళ్ళందరూ కూడా తమ తమ కర్తవ్య కర్మలను చేస్తారా, పరమాత్మను చేస్తారా అనే ఉద్దేశం చేత సందేహాన్ని నిలబెట్టి వాయువు చేత కాదు పరమాత్మ చేతనే అని రకరకాల మంత్రాలతో నిరూపణ చేశారు. ఇప్పుడు జ్యోతిరధికరణం. జ్యోతి దర్శనాతు మంత్రాన్ని ఉత్తంకం చేస్తున్న ఏష సంప్రసాదోస్మాత్ శరీర సముత్థాయ పరంజ్యోతి రూప సంపద్య స్వేన రూపేణ అపనిష్పద్యతే. ఛాందోగ్యంలో ఏష సంప్రసాదో, ఈ యొక్క తత్వము జీవుడు, సంప్రసాద అంటే జీవుడు. ఇక్కడ అస్మాత్ శరీర సముత్థాయ, ఈ శరీరం నుంచి బయటకు వచ్చేసేసి పరంజ్యోతి సంపద్య అంటే పరంజ్యోతి స్వరూపాన్ని పొందినవాడై స్వేన రూపేణ అభినిష్పద్యతే, తన యొక్క స్వరూప రూపములో ఉంటాడు అని ఛాందోగ్య శృతి మనకు చెప్తోంది. ఇక్కడ సంశయం కలుగుతుంది. జ్యోతి అనే శబ్దం చేత చక్షుర్ విషయం తమోభం తేజ. జ్యోతి దేనికి విషయం అవుతుంది? చక్షువుకి విషయం. జ్యోతి అంటే రూపం కదా. రూపం దేనికి విషయము? చక్షువుకి, కంటికి రూపము. కంటికి రూపమై తమోపహం అంటే తమస్సును, చీకటిని అపహరిస్తుంది, అంటే చీకటిని పోగొడుతుంది జ్యోతి స్వరూపము. లేదా కింబ పరబ్రహ్మ ఇది. అస్మాత్ శరీరాత్ సముత్థాయ పరంజ్యోతి అనే ఈ మంత్రం లోపల జ్యోతిష్ శబ్దము చీకటిని పోగొట్టే జ్యోతిస్వరూపమైన కంటికి సంబంధించిందా లేకపోతే పరబ్రహ్మకు సంబంధించిందా అనేది సంశయము. కిం తావత్ ప్రాప్తం, ఈ రెండింటిలో ఏం ప్రాప్తించింది అంటే ప్రసిద్ధమే తేజో జ్యోతిష్ శబ్దమితి. లోకంలో ప్రసిద్ధం ఏంటిది? జ్యోతిష్ శబ్దం చేత ప్రకాశము లేదా కంటి ద్వారా ఇవన్నీ కూడా ప్రకాశిస్తాయి కాబట్టి కంటి అనుకోవచ్చు. ఇంకా జ్యోతి అనుకుంటే ఇంకా అగ్ని వగైరా వగైరా అని మనం అనుకుంటాం కదా. అందువల్ల దానివల్ల అదే ప్రసిద్ధమైంది కాబట్టి ప్రసిద్ధమైంది అది మనకు లభించింది అని. తత్ర రూఢత్వాత్, జ్యోతిష్ శబ్దం ఎక్కడ రూఢి అయింది? తేజస్సు అందే రూఢి అయింది కాబట్టి జ్యోతిష్ శబ్దం చేత తేజస్ ప్రకారాన్నే తీసుకోవాలి. జ్యోతిశ్చరణాభిధానాతో అనే సూత్రం ముందు పోయింది మనకు. 1వ అధ్యాయంలో 1వ పాదంలో 14వ సూత్రంలో జ్యోతిశ్చరణాభిధాన సూత్రంలోనే మరి ప్రకరణ జ్యోతిష్ శబ్ద స్వార్థం పరిత్యజ్య బ్రహ్మని వర్తతే. అక్కడ మాత్రమే, ఎక్కడ జ్యోతిశ్చరణాభిధానాదనే సూత్రం లోపల మాత్రమే జ్యోతిష్ శబ్దం చేత స్వార్థాన్ని వదిలిపెట్టి బ్రహ్మ ముందు మనం సమన్వయం చేశాము. ఇక్కడ మాత్రం ఆ విధంగా అయ్యేదానికి అవకాశము లేదు. నచ ఇహ తద్వత్ కించిత్ స్వార్థం పరిత్యాగే కారణం దృశ్యతే. అక్కడ ఎట్లయితే స్వార్థాన్ని విడిచిపెట్టి బ్రహ్మమందు సమన్వయమైందో ఇక్కడ స్వార్థాన్ని వదిలిపెట్టి బ్రహ్మమందు సమన్వయమయ్యేదానికి ఏ కారణం కూడా కనిపించడము లేదు. అందువల్ల జ్యోతిష్ శబ్దం చేత ప్రకాశ రూపమైన ఆ ప్రకాశాన్ని తీసుకోవాలి. తథాచ నాడీఖండే అధ ఎత్రైతత్ అస్మాత్ శరీరా ఉత్క్రామత్యథ ఏతైరేవ రశ్మిభి రోర్ధం ఆక్రమతే. నాడీ నిరూపణ ఖండం ఒకటి ఉంది. ఛాందోగ్యోపనిషత్తులో రకరకాల ఖండాలు కదా.
నాడిని నిరూపించే ఖండం ఉంది. ఆ ఖండంలో ఏముంది అంటే ఏతస్మాత్ శరీరాత్ క్రామత్, ఈ శరీరం నుంచి ఉత్క్రమించి అంటే బయటికి వచ్చేసేసి ఏతైరేవ రశ్మిభి ఊర్ధ్వం ఆక్రమతే, ఆ రశ్మి ప్రకాశం చేతనే ఆ జీవుడు పైకి తీసుకొని వెళుతాడు అనే భావన చేత చెప్పబడింది. కాబట్టి ఇది ముముక్షోరాదిత్య ప్రాప్తిరభిహిత, ముముక్షు అయిన వాడికి ఆదిత్యలోకం ప్రాప్తిస్తుంది అని ఆ ఖండంలో చెప్పబడింది. ఈ శరీరం నుంచి బయలుదేరి బయటకు వచ్చేసిన తర్వాత మరేమో ప్రకాశం ద్వారా ఆదిత్యలోకం వెళ్తారని చెప్పండి. తస్మాత్ ప్రసిద్ధమేవ తేజో జ్యోతిష్ శబ్దమితి, అందువల్ల ప్రసిద్ధమైంది కాబట్టే జ్యోతిష్ శబ్దం చేత ప్రకాశాన్ని తీసుకోవాలని ఈ విధంగా పూర్వపక్షము మనకు వినబడుతుంది. దానికి గురించి మళ్ళీ ఉత్తరపక్షం ఏవం ప్రాప్తే బ్రూమః, ఈ విధంగా పూర్వపక్షం సంబంధించినందువల్ల ప్రాప్తించినందువల్ల దానికి సమాధానం చెప్తూ పరమేవ బ్రహ్మ జ్యోతిష్ శబ్దం, పరబ్రహ్మమే జ్యోతిష్ శబ్దం చేత చెప్పబడుతుంది కానీ కేవల ప్రకాశం జ్యోతిష్ శబ్దం చేత చెప్పబడదు. కస్మాత్, ఎందుకు? నువ్వు చెప్పినట్టు మేము వినాలని ఉందా? ప్రశ్న వేయాలా వద్దా? కస్మాత్ ఎందుకు అని అంటావేమో. దర్శనాత్ తస్య హీహ ప్రకరణే వక్తవ్యత్వేనానువృత్తిర్దృశ్యతే, ఇక్కడ ఈ ప్రకరణములో బ్రహ్మ ప్రకరణం ఉంది కానీ ప్రకాశ ప్రకరణం లేదు. ప్రకరణాన్ని బట్టి మనం వెళ్ళాలి కానీ ప్రకరణేతరమైన విషయాన్ని గ్రహించే అవకాశం రాదు. కాబట్టి దర్శనాతో అక్కడ అది కనిపించినందువల్ల తస్య ఈ ప్రకరణే వక్తవ్యత్వేనానువృత్తి దృశ్యతే, వక్తవ్యం అక్కడ చెప్పవలసిన విషయం ఏంటిది? బ్రహ్మముని గురించి చెప్తూ ఉన్నాడు, బ్రహ్మను గురించి అడిగారు. అందువల్ల ప్రకరణాన్ని బట్టి మనం పోవాలి. అనుకోండి, సైంధవం అంటే ఉప్పు అనే అర్థం ఉంది, గుర్రం అనే అర్థం ఉంది. వాడు భోంచేసేప్పుడు సైంధవమాన అన్నాడు, గుర్రాన్ని తీసుకుపోయి పెడతారా? ఎందుకు? ప్రకరణం ఏంటిది? భోజన ప్రకరణము. సైంధవమానం ఉన్నప్పుడు ఉప్పుడు తీసుకొని పోవాలా? వాడు యుద్ధానికి పోతున్నాడు లేదా అరణ్యానికి వేటకు పోతున్నాడు, సైంధవమాన అన్నాడు, నాలాంటి వాడు ఉప్పు తీసుకుపోయాడు. అప్పుడు ఉప్పు తీసుకుపోతే ఎట్టుంటుంది? ప్రకరణాన్ని బట్టి ఉద్దేశాన్ని గ్రహించి ప్రకరణాన్ని గ్రహించి వాడుకోవాలా. ఇక్కడ ప్రకరణం ఏంటిది? ఆత్మ సంబంధమైన ప్రకరణము. అందువల్ల ఏం చెప్తుంది? యా ఆత్మ అపహత పాప్మ ఇత్య అపహత పాప్మత్వాది గుణకస్య ఆత్మనః ప్రకరణాత్ అన్వేష్టవ్యత్వేన, అపహత పాపం అంటే సమస్త పాపాలు నశించిన వాడు ఇక్కడ ఆత్మ. అలాంటి గుణం కలిగిన వాడు ప్రకరణాద్ అన్వేష్టవ్యత్వేన, ఆ పాపరహితుడైన తత్వాన్ని వెతకవలసిన కర్తవ్యాన్ని అక్కడ బోధిస్తున్నందువల్ల. పాపరహితుడు ఎవడు? జీవుడు అవుతాడా? లేదు ప్రకాశం అవుతుందా? లేదు పరమాత్మ అవుతాడా? పరమాత్మ అవుతాడు. ఎందుకంటే జీవుడు పాపరహితుడు కాదు, వాడు పాపం ఉన్నది కాబట్టి జీవత్వం అనేది వచ్చింది. ప్రకాశానికి పాపం అనేది ఉండదు. విజిజ్ఞాసితవ్యత్వేన, ఆ తత్వాన్ని వెతకాలి, తెలుసుకోవాలి అని 2 పదాలు ఇచ్చారు. ఒకటేమో వెతకడం, అన్వేష్టవ్యం అంటే వెతకడం. రెండవదేమో విజిజ్ఞాసితవ్యం, తెలుసుకోవడము. ప్రతిజ్ఞానాది, అక్కడ ప్రతిజ్ఞ, దాన్ని తెలుసుకోవాలి, దాన్ని వెతకాలి అని ప్రతిజ్ఞ చేశారు. ఏతంతేవతే భూయోను వ్యాఖ్యాస్యామి, ఆ తత్వాన్ని గురించే మళ్ళీ నీకు నేను చెప్పబోతున్నాను అన్నారు. ఏ తత్వాన్ని గురించి? దేన్నైతే వెతకమన్నాడో, దేనైతే తెలుసుకోమన్నాడో ఆ తత్వాన్ని గురించి భూయ అంటే మళ్ళీ నేను నీకు వ్యాఖ్యానం చేస్తున్నా అంటే చెప్తున్నా అన్నాడు. ఎందుకంటే వేదాంత విషయము సూక్ష్మ విషయం కాబట్టి ఒకసారి చెప్తే అర్థం కాదు, రెండోసారి మూడోసారి చెప్పినా అర్థం కాదు. అందుకొరకే మళ్ళీ ఆ విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను, దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను అని చెప్పి ఇతిచ అనుసంధానాతో, దాన్ని అనుసంధానం చెప్పినందువల్ల పరబ్రహ్మమే గ్రహింపబడుతుంది కానీ ప్రకాశ స్వరూపము గ్రహింపబడదు. ఇంకో విషయం కూడా, అశరీరం వావసంతం నా ప్రియ స్పృశద, శరీరహితుడైన తత్వానికి ప్రియ రూపం కానీ అప్రియ రూపం కానీ అంటవు అన్నారు. శరీరహితుడు ఎవడు? జీవుడా పరమాత్మ? మరి శరీరహితుడు జ్ఞాని కూడా అవుతాడు అనుకోండి, ఎందుకంటే జ్ఞానం తర్వాత వాడికి శరీరం లేదు. మొత్తానికి ఎట్లాగైతుంది? అశరీరం వావసంతం, శరీరరహితుడైన తత్వానికి ప్రియ రూపం ఏంటిది? సుఖరూపము. అప్రియ రూపం ఏంటిది? దుఃఖరూపము. పుణ్యం చేతనో ప్రియరూపం వస్తుంది, పాపం చేతనో దుఃఖరూపం వస్తుంది. అందువల్ల నా స్పృశత అవి అంటవు అన్నారు. అంటకుండా ఉండేదేంటిది? పరమాత్మ తత్వం తప్ప అక్కడ ప్రియం లేదు అప్రియం లేదు, ఎందుకంటే శరీరం లేదు కాబట్టి.
అనే విషయం చేత ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ఇది చ అశరీరతాయై జ్యోతి సంపత్తేరస్య అభిధానాత్ బ్రహ్మభావాచ్చ అన్యత్ర అశరీరతానుపత్తే. ఇక్కడ అశరీరతాయి శరీరాన్ని గురించి చెప్పినందువల్ల, ఆ శరీరాన్ని గురించి జ్యోతి అనే శబ్దం చేత ప్రయోగం చేసినందువల్ల బ్రహ్మభావాచ్చ అన్యత్ర బ్రహ్మభావానికి సంబంధించి బ్రహ్మము తప్ప శరీరయుతమైంది ఇంకొక వస్తువు ఉండదు. బ్రహ్మం తప్ప ఇంకేదైనా అన్నిటికీ శరీరం ఉంటుంది. జ్యోతి అన్నప్పుడు దానికి శరీరం ఉందా లేదా? ఆ ప్రకాశమే, ఆ వత్తి గిత్తి అంతా కూడా అదే అక్కడ లేదు. సూర్యుడికి ఇంకోటి, అగ్నికి ఇంకోటి, అవన్నీ కూడా రూపాలు ఉన్నాయా లేవా? దానికి అదే శరీరం అంటే ఏంటిది? ఉపాధి. ఉపాధి రహితమైంది కేవలం పరబ్రహ్మమే తప్ప మిగతా అన్నీ కూడా ఉపాధి. అందుకొరకు అశరీరం భావ అని అక్కడ సంబోధన చేసేదానికి లేదా వ్యాఖ్యానం చేసేదానికి కారణం. పరంజ్యోతి స ఉత్తమ పురుష, అదే పరంజ్యోతి, అదే ఉత్తమ పురుషుడు అన్నారు. శరీరరహితమైంది, అపాప విద్ధమైంది, జ్యోతిస్వరూపమైంది, అదే ఉత్తమ పురుషుడని ఆ ప్రకరణంలోనే చెప్పబడింది. ఇది విశేషణాత్, ఇన్ని విశేషణాలు చెప్పబడినాయి. శరీరయుతమైందని ఒక విశేషము, ప్రియాప్రియాలు అంటమనేది ఒక విశేషణము, అదే జ్యోతిస్వరూపం అని కూడా చెప్పబడింది. అదే పరంజ్యోతి అన్న జ్యోతి అన్న ఒకటి అనుకోండి, అదే ఉత్తమ పురుష. పురుష అంటే అర్థం ఏంటిది? సమస్త పురాలలో ఉండేవాడు కాబట్టి ఉత్తమ పురుషుడు, లేదా సర్వాధారం కాబట్టి ఉత్తమ పురుషుడు అని చెప్పబడింది. ఇది చ విశేషణ. యత్తోక్తం ముముక్షోరాదిత్య ప్రాప్తిరభిహిత. ఎందుకంటే ముముక్షు అయిన వానికి ఆదిత్యలోకం ప్రాప్తిస్తుందని ముందు చెప్పారు కదా. ఆ ముందు చెప్పిన దానికి సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలి. కాబట్టి నా అసావా ఆత్యంతికో మోక్ష గత్యుత్క్రాంతి అసంభవాతు. మోక్షం అంటే ఏంటిది? ఆత్యంతిక మోక్షమా ఏంటిది? సూర్యలోకం పోవడము. కేవలం శరీరాన్ని వదిలిపెడితే ఆత్యంతిక మోక్షం కాలే. అది ఆత్యంతిక మోక్షం ఎప్పుడవుతుందంటే మళ్ళీ శరీరం రాకుండా ఉండాలా, అప్పుడు కానీ ఆత్యంతిక మోక్షం అవుతుంది. సూర్యుని దగ్గరికి వెళ్తున్నారు అంటే వెళుతున్నా అంటే మళ్ళీ వస్తున్నా అనేది కూడా ఉంటుందిగా. అంటే కాబట్టి ఏది పోయేది ఉంటే వచ్చేది ఉంటుంది, వచ్చేది ఉంటే పోయేది ఉంటుంది. కాబట్టి అది ఆత్యంతిక మోక్షం కాదు. మరి మోక్షం ఏంటిదంటావా? గతి ఉత్క్రాంతి సంభవాతు. నహి ఆత్యంతికే మోక్ష గత్యుత్క్రాంతి సతి అస్థ ఇది. ఆత్యంతిక మోక్షంలో గతి ఉండదు, ఉత్క్రాంతి ఉండదు. లేచి తస్య ప్రాణ అస్థివ ప్రలీయంతే నా తస్య ప్రాణ ఉత్క్రామంతి. మోక్షం పొందిన వాడికి వాడి ప్రాణాలు ఇక్కడే లయమైపోతాయి, ఎక్కడికి లేచిపోవు అని శృతి చెప్తుంది. మరి ఇక్కడ లేచిపోతున్నాయంటే ఆత్యంతిక మోక్షమా ఆపేక్షిక మోక్షమా? ఆపేక్షిక మోక్షము. ఆత్యంతిక మోక్షమైన వాడికి వాడి ప్రాణాలు ఇక్కడి నుంచి లేచే అవకాశము ఉండదు అని ఇది వక్ష్యామ. ముందు వచ్చే ప్రకరణంలో మేము చెప్పబోతున్నాం, అక్కడ అది విస్తారంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మరి అమృత స్వరూపులు అవుతారు అన్నారు. స్వర్గం అంటే అమృత స్వరూపులని కదా, అమృతం తాగినందువల్ల అమరులు అవుతారు. అంటే అదే అమరత్వము, ఆపేక్షిక అమరత్వమే. మనం పోయినట్టుగా మాటి మాటికి పోయే అవకాశం వాళ్ళకి లేదు, దీర్ఘకాలంగా ఉంటారు కాబట్టి అమరులు అన్నారు. మరి మన శరీరాలేమో కొంతకాలం ఉంటాయి, కొంతకాలం అంటే ఎక్కువ లెక్క 60, 70, 100 అనుకోండి, 110 వరకు అనుకోండి, ఎవరో పుణ్యాత్ములుగా ఉంటే. ఆ తర్వాత వాళ్ళకి అట్లా కాదు. ఎందుకు అంటే మనకు 360 రోజులు అయితే వాళ్ళకు ఒక రోజు, మనకు ఒక సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజు. అటువంటి ఎన్నిసార్లు పోయి రావాలి? మనం 360 సంవత్సరాలు 3 సార్లు పోయి రావాలా? మరి అటువంటి దీర్ఘకాలాన్ని బట్టి అమరత్వం అన్నారు, కానీ ఆత్యంతిక అమరత్వం కాదు వాళ్ళ దేవతలు. అమరత్వం అంటే ఆత్యంతిక అమరత్వము కాదు. ఈ విషయాన్ని మళ్ళీ ముందు ప్రకారంలో మేము చెప్పబోతున్నామనే ఉద్దేశం చేత చెప్పి అర్థాంతర అధికరణం అయిపోయింది ఒక సూత్రంతోనే. అర్థాంతర వ్యపదేశాతు ఆకాశో అర్థాంతరత్వాది వ్యపదేశాతు. ఆకాశం అంటే మరి ఈ నామరూపాలను నిర్వర్తించే దాని కొరకు ఆకాశం నుంచి వస్తున్నాయి. ఆకాశ శబ్దం చేత పరమాత్మం తీసుకోవాలా, భూత ఆకాశం. ఇదే కదా మనకు వచ్చేది మొదటి నుంచి అంతా కూడా. ఇప్పుడు దాన్ని అర్థాంతర వ్యపదేశాతు, అర్థాంతరాన్ని వ్యపదేశం చేసినందువల్ల చెప్పబడినందువల్ల ఆకాశం కాదు, పరమాత్మని తీసుకోవాలా అనే దాన్ని ఇక్కడ మనకు నిరూపణ చేయబోతున్నారు. శృతి ఏంటిది? ఆకాశో వైనామ నామరూపో నిర్వహిత తే యదంతర తద్బ్రహ్మ తదమృతం త ఆత్మా. సమస్త నామరూపాలు నిర్వహించేది ఆకాశ స్వరూపము. ఆ ఆకాశమే
అంతర అంటే లోపల ఉంది, బయట కూడా ఉంది. అదే బ్రహ్మం యొక్క స్వరూపము, అదే అమృతము, అదే ఆత్మ అని మనకు శృతి చెప్తుంది. ఇక్కడ ఆకాశ శబ్దం నుంచే సమస్త నామరూపాలు వచ్చాయంటే సృష్టి వచ్చింది కదా లెక్క, సృష్టి వచ్చిందని కదా లెక్క. అందువల్ల మరి ఇక్కడ మనకు కిం ఆకాశ శబ్దత్వం పరం బ్రహ్మ కిం వా భూతాకాశమితి ప్రసిద్ధమేవ భూతాకాశమితి విచారే భూత పరిగ్రహో యుక్త. ఇక్కడ ఆకాశ శబ్దం శృతిలో వచ్చింది కాబట్టి ఆత్మను తీసుకోవాలా లేదు భూతాకాశాన్ని తీసుకోవాలా అనేది ఒక ప్రశ్న మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి భూతాకాశం అని తీసుకోవాలి. ఎందుకు? ప్రసిద్ధమైంది ఆకాశ శబ్దం చేత. ఆకాశం అంటే దీన్ని అనుకుంటారు కానీ పరమాత్మను ఎవరు అనుకోరు కదా. అందువల్ల భూతాకాశమే సిద్ధిస్తుంది భూత పరిగ్రహయుక్త. ఎందుకు? ఆకాశ శబ్దస్య తస్మిన్ రూఢత్వాతు, ఆకాశ శబ్దము రూఢయింది. మన నామరూప నిర్వహిత అంటే అన్నిటికీ అవకాశం ఇచ్చినందు, నామానికి రూపానికి కూడా అవకాశం ఇస్తుందా లేదా? ఇస్తుంది. కాబట్టి అది లోపల కూడా ఉంటుంది, బయట కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా దాని సమన్వయమైనందువల్ల, రూఢమైనందువల్ల నామరూప నిర్వహణస్య అవకాశదానాద్వారేణ, నామానికి రూపానికి అవకాశం ఇచ్చినందువల్ల, ద్వారం అంటే ఏంటిది?